వెల్కమ్ టు నిగానే. నగదు బదిలీ పథకం పేదల ప్రజల పాలిట శాపంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆరోపించారు. సికింద్రాబాద్ లోని సిఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మహిళలు కట్టెల పొయ్యి పెట్టి నిరసన వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ ఎత్తివేయడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ ఆధ్వర్యంలో రాగానే గ్యాస్ సబ్సిడీని పునరుద్ధరిస్తామని అన్నారు. ధర్నాలో పాల్గొన్న బీజేపీ నేతలు పోలీసులు అరెస్ట్ చేశారు. కార్పొరేటర్లు, సీనియర్ బీజేపీ నాయకులు, అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి పెద్ద సంఖ్యలో ఇక్కడ విచ్చేసి ఈ చీఫ్ రెవెన్యూ ఆఫీస్ మనకు ఉన్నటువంటి ఒక రైస్టేక్ ఆఫీసర్ సిఆర్ఓ ఆయన ఆఫీస్ ముందర ఈరోజు మనం ధర్నా చేస్తున్నామంటే ఇది కేవలం ఆయన కోసమే ధర్నా కాదు, ఇది ఢిల్లీలో ఉన్నటువంటి సోనియా గాంధీకి ధర్నా అని నేను మీకు సభాముఖంగా ఎందుకంటే సోనియా గాంధీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వారు ఏమన్నారంటే ఈ గ్యాస్ నాకు నా భార్య కోట్లాది మందికి గత 6 నెలలుగా గ్యాస్ సబ్సిడీ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పేద ప్రజల పట్ల మొండి చేయి చూపిస్తుంది. పేద ప్రజల చేతిన కాంగ్రెస్ పార్టీ భస్మాసురు హస్తం పెట్టింది. మరి ఆప్కే పైసా ఆప్కే ఆత్మని ప్రచారం చేసినటువంటి రాహుల్ గాంధీ ఎందుకు ఈరోజు పేద ప్రజలకు ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఎంతో ఆశతో ఆధార్ కార్డు తీసుకొని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఈరోజు ఆ సబ్సిడీ నిధులు పేద ప్రజలకు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉంది. మేము ముందే చెప్పాము, ఈ నగదు బదిలీ పథకము ఈరోజు పేద ప్రజల వ్యతిరేక పథకంగా మారింది. నగదు బదిలీ పేరుతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆప్కే పైసే ఆప్కే ఆత్మే అని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి ప్రభుత్వము ఈరోజు కోట్లాది మంది పాలిట యమక్షాపంగా మారింది. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, ఈ యొక్క గ్యాస్ సబ్సిడీని వెంటనే పునరుద్ధరించాల్సిందిగా, పేద ప్రజలను ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.